హాయ్ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ తీన్మార్ మౌని. ఫుల్ వర్షం పడుతుంది. సో లంచ్‌కి అయితే బయటకు తీసుకొచ్చాడు మా బ్రదర్. ముందుగా అయితే హ్యాపీ రక్షాబంధన్ టు ఆల్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సో ఇక్కడ కుకట్పల్లిలో ఇదొకటి పెద్ద మాల్ లాగా ఉంటుందండి. ఐడియా లేదు. మీకు తెలిస్తే నాకు చెప్పండి. సో స్టార్టింగ్‌లోనే లలిత జ్యువెలరీస్ వస్తుంది. ఆయన డైలాగ్ వేస్తాడు కదా! మీకు తెలిసే ఉంటుంది. డబ్బులు ఎవరికి ఊరుకునే రావు. సో ఇక్కడ దాదు స్వీట్స్ కూడా ఉన్నాయండి. ట్రై చేయండి. సూపర్ టేస్ట్ ఉంటది. సో సెకండ్ ఫ్లోర్‌లో గిస్మత్ జైల్ మండికి అయితే వచ్చాం మేము. సో వెళ్తున్నాం. చూడండి మా పాపని వాళ్ళ మామ క్యారీ చేస్తున్నాడు. సో వాళ్ళ మామ వచ్చాడంటే ఇంకా మమ్మీతో పని లేదు, వాళ్ళతోనే తిరగడమే. చూడండి మనం వెళ్ళే రూట్లోనే ఇక్కడ జ్యువెలరీస్ అవన్నీ పెట్టేశారు. చూసి అట్రాక్ట్ అయ్యి కొనేస్తామన్నీ. సో మీరు కూడా వచ్చినప్పుడు ట్రై చేయండి. ఈ డిస్ప్లేలో ఉండే కలెక్షన్సే సూపర్గా ఉన్నాయి. ఇంకొకటండి, మీరైతే షాప్ క్లోజ్లో ఉన్నప్పుడు షాపింగ్ చేయకండి, ఓపెన్లో ఉన్నప్పుడే షాపింగ్ చేయండి. సో ఇక్కడే సెకండ్ ఫ్లోర్. సో మీకు ఆల్రెడీ కనిపించింది అనుకుంటాను, గిస్మత్ జైల్ మండి. సో రక్షాబంధన్ స్పెషల్గా మా బ్రదర్ తీసుకొచ్చారు. సో ఖాళీ లేదు అని చెప్పారు. ఒక 10 మినిట్స్ వెయిట్ చేయమని చెప్పారు. సో అప్పటికే మా హస్బెండ్ ఇంకా రాలేదు, ఆఫీస్ నుంచి డైరెక్ట్ ఇలా వచ్చేస్తాను అన్నారు. సో మేము ముందుగా వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తున్నా. యాంబియన్స్ అయితే రియల్లీ అండి టూ గుడ్, చాలా బాగుంది. సో మా హస్బెండ్ కోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. మా పాప అయితే ఇంకా అస్సలు ఉండట్లేదు. అటు ఇటు అవి పీకేయడం ఇవి పీకేయడం కామనే కదా పిల్లల గురించి. చూడండి హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తుంది. సో వాళ్ళ డాడీ వచ్చారు. సో ఎక్కడ ఇంట్లో ఉన్న బయట ఉన్న డాడీ వచ్చినప్పుడు ఆ ఎగ్జైట్మెంట్ ఎవరు ఆపలేరు కదా. సో మా హుబ్బీ కూడా వచ్చేసారు. సో సిట్టింగ్ ఫ్రీ అయిందని చెప్పారు. సో వెళ్తున్నాం. చూడండి యాంబియన్స్ అయితే రియల్లీ, మనమైతే డైరెక్ట్గా ఎప్పుడు జైలు చూసున్నాం కదా, మేబీ మీరు చూసారేమో, నేనైతే ఎప్పుడూ చూడలేదు. సో ఇక్కడికి నేను విజిట్ చేసిన తర్వాత నాకైతే నిజంగా జైలు ఇలాగే ఉంటుందా, ఇలానే ఉంటాయా డోర్స్ ఇవన్నీ అనేసి అనిపించింది. సో ఆల్రెడీ డ్రింక్స్ వచ్చేసి నేను మా పాప కొట్టుకుంటున్నాం చైర్స్ అనేసి. సో ఇది మేము మిక్స్డ్ జ్యూసీ మండి తీసుకున్నాం. మా పాప ఆల్రెడీ స్టార్ట్ చేసేసింది. సలాడ్స్ బాగా తింటుంది తను, ఎస్పెషల్లీ కీరా. సో అన్నయ్య చికెన్ నంచుకో, రసంలోకి బాగుంటుంది. ఏదో ట్రై చేసాం, బాగా వచ్చిందా లేదా కామెంట్ చేయండి. సో రక్షాబంధన్ రోజు మీరు మీ బ్రదర్ కలిసి టైం స్పెండ్ చేశారా? సో ఎలా మీకు టైం గడిచింది, ఎక్కడికి వెళ్ళారు? సో కామెంట్ చేయండి. సో ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి. మా అన్నదైతే నాకైతే ఫుల్ నవ్వు వచ్చేసింది. సో బ్యాక్ టు హోమ్ రిటర్న్ అయిపోతున్నాం. సో మా హస్బెండ్ బయట వెయిటింగ్, మేమేమో లోపల వీడియోస్ తీసుకుంటూ ఉండిపోయాం. పాపం ఓపిక్గా బయట వెయిట్ చేశాడు. సో మా అన్న అయితే మా రిలేటివ్స్ ఇంటికి వెళ్ళిపోయారు, మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలనేసి. సో మేము బ్యాక్ టు హోమ్. ప్లీజ్ టు లైక్